ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజిట్లో పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్లో కేంద్రం పేర్కొంది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్లో కలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. దీంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందన్నారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. అమరావతిలో నాబార్డు సంస్థ రూపొందించిన క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. 2026-27 సంవత్సరానికి గాను 5,11,000 కోట్ల రుణ ప్రణాళికతో అంచనాలు రూపొందించింది నాబార్డ్. రుణ ప్రణాళిక గత ఏడాది 4,24,000 కోట్లు ఉండగా ఏడాది 20% పెంచి 5,11,491 కోట్లతో రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం 2,55,000 కోట్లు కేటాయించింది. ఎంఎస్ఎంఈలకు 1,64,000 కోట్ల చొప్పున కేటాయించింది. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరిగిందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అమరావతిలో పేదలు ఉండకూడదని సర్కారు భావిస్తోందని చెప్పారు. రాజధానిలో ఎకరం 50 కోట్లు ఉందని ప్రచారం చేస్తున్నారని, 5 ఎకరాలను రైతుల నుంచి 3.5 కోట్లకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. అంటే జనాన్ని మోసం చేస్తున్నారా అని నిలదీశారు. చివరికి చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకుండా గ్రీన్ జోన్ ప్రకటించడం అన్యాయమన్నారు మాజీ మంత్రి. రాజధాని ప్రాంతంలో మీరు పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు 54,000 పైగా ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పేసి దాన్ని మీరు క్యాన్సిల్ చేశారు. దాంతోపాటు అది ఎంత దారుణం అంటే ఈ మధ్య కేబినెట్ లో R5 జోన్ అని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకం కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.